Hi Andy, good morning all of you. Welcome to Korra Varalakshmi channel. This is my new channel and support the channel and please like, share and subscribe. For how to prepare the dhaba style chicken curry అండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక బగారా ఆకులు వేయాలండి. ఒక 2 ఆకులు వేసాను నేను. అది వేడవ్వాలండి. వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి, ఒక 3 గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. పుదీనా వేసానండి. ఆనియన్స్ అండి, ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. వేసి కలపాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేయాలండి. తొందరగా ఆనియన్స్ మగ్గుతాయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నానండి. చికెన్ వేసిన తర్వాత కలపాలండి. చికెన్ కుక్ అవ్వడానికి మూత పెడదామండి. 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ధనియాల పేస్ట్ అండి, 2 మిక్స్ చేసి పట్టాను. ఆ పేస్ట్ చేసింది మొత్తం కర్రీలో వేయాలండి. కర్రీలో వేసి కలపాలి. పసుపు, కారం అండి, కారం వేసి మూత పెట్టానండి. మూత ఓపెన్ చేసి తీసిన తర్వాత ఒకసారి చికెన్ని కలపాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సగం కుక్ అయిందండి చికెన్. తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇగో ఆయిల్ పైకి వచ్చిందండి. టమాటోలు అండి, 3 టమాటోస్ తీసుకున్నాను నేను, మిక్సీ పట్టాను. అది వేసి కలపాలండి.
కలిపిన తర్వాత ఒక 3 minutes కుక్ అవ్వాలండి. చూడండి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిందండి. ఇప్పుడు కర్డ్ తీసుకున్నానండి, చిన్న కప్పు కర్డ్ తీసుకున్నాను నేను, అది వేసి కలపాలండి. ధనియా పౌడర్ తీసుకున్నాను అండ్ గరం మసాలా అండి. చాలా బాగుంటుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లో, పుల్కాస్లో, బటర్ నాన్లో అన్నిట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. జొన్న రొట్టెలు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పూరీస్ కానీ, రైస్ కానీ, చపాతీస్ కానీ, దేంట్లోకైనా. ఆ పెరుగు వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక 3 minutes మగ్గనివ్వాలండి. 3 minutes మగ్గనిచ్చిన తర్వాత ఇగో ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. లాస్ట్కి కొంచెం గరం మసాలా తీసుకున్నానండి, లిటిల్ బిట్. లాస్ట్కి కొరియాండర్ లీవ్స్ అండి. చాలా ఆసంగా ఉంటుందండి. డాబా స్టైల్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.